హలో గైస్, హౌ ఆర్ యూ? దిస్ ఈజ్ రఘురామ్. యాక్చువల్గా నేనైతే ప్రీవియస్గా మన ఎస్ఏపిలో మెటీరియల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈసీసీ వెర్షన్లో కొన్ని వీడియోస్ అయితే చేశాను. సో చాలామంది చూశారు అండ్ దాని నుంచి కొంచెం మంది నేర్చుకున్నారు, అలాగే కామెంట్స్ కూడా చేశారు సిరీస్ అర్థమైంది అని చెప్పేసి. సో ఇప్పుడు నేనైతే దానికి అప్డేట్ వెర్షన్ అయినటువంటి ఎస్ఏపి S/4HANA సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్పెషల్లీ ఈ సిరీస్ ఎవరి కోసం అంటే, ఎవరైతే విలేజెస్లో, నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కోర్సులు నేర్చుకోవడానికి చాలామంది మన హైదరాబాద్ వచ్చి అమీర్పేటలో ఉండి అక్కడ హాస్టల్ రెంట్స్ ఆ రెంట్స్ కట్టుకుంటూ, తర్వాత అలా బేసిక్ నీడ్స్ అంటూ వాటికి మళ్ళీ రెంట్స్ కట్టుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఎవరైతే ఇంక డ్రాప్ అయిపోదాం మన వల్ల కాదనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎక్స్పెషల్లీ అయితే నేను ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేశాను. సో వాళ్ళకి బేసిక్స్, మినిమం బేసిక్ నాలెడ్జ్ అర్థమైతే తర్వాత ఆటోమేటిక్గా రియల్ టైం నాలెడ్జ్ అనేది అర్థమవుతుందని నాకు ఒపీనియన్ అండి. మీరైతే ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే కింద మాత్రం కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నేను ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నానంటే ఖచ్చితంగా మీకు అర్థం అవ్వాలి, మీరు జాబ్ కొట్టాలనే ఉద్దేశంతోనే నేనైతే వీడియోస్ చేస్తున్నాను. సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. లెట్స్ స్టార్ట్. ప్రీవియస్గా నేను చేసిన ఈసీసీ వెర్షన్ ఏదైతే ఉందో అది ఓల్డ్ వెర్షన్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే వెర్షన్ అనేది లేటెస్ట్ వెర్షన్ అనమాట. ఇది S/4HANA అనేది మనకి 2021 టు 2023 ఈ గ్యాప్లో మనకి అప్డేటెడ్ అయిన ఒక వెర్షన్. అంటే మనకి ప్రతి సాఫ్ట్వేర్లో అప్డేషన్స్ ఎలా వస్తాయో మన మొబైల్ ఫోన్లో, అలా మనకి ఎస్ఏపి కూడా ఒక సాఫ్ట్వేర్ కాబట్టి దీంట్లో కూడా అప్డేట్స్ అనేది వస్తాయన్నమాట. సో ప్రతి టాపిక్ మనం బేసిక్ నుంచి నేర్చుకోవాలండి. ఎందుకంటే మనకి ఆల్ఫాబెట్స్ నుంచే మనం సెంటెన్స్ ఫార్మేషన్కి వెళ్తాం. ఏబిసిడీలు రాకుండా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయం కాబట్టి ఈసీసీ S/4HANA రెండిట్లో బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి. ఎవరైతే ఈసీసీ చూడలేదో మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, అవి చూసిన తర్వాతే ఈ యొక్క వీడియోస్ అయితే చూస్తే మీకు అర్థమవుతుంది. రెండు ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నప్పటికీ బేస్మెంట్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉండాలంటే అక్కడి నుంచే మీరు స్టార్ట్ అవ్వాలి. సో వాట్ ఈజ్ ఎస్ఏపి అని మళ్ళీ మనం చెప్పుకోవాలంటే, ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్. డెఫినేషన్ అయితే ఇప్పుడు బట్టి పెట్టొద్దు ఎవరు కూడాని. ఎందుకంటే ఎస్ఏపి అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. సాఫ్ట్వేర్ అంటే మనకి ఎందుకు ఉపయోగం, సాఫ్ట్వేర్ వల్ల యూజ్ ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మనకి శ్రమను తగ్గించి, అంటే శ్రమ ప్లస్ టైం తగ్గించి యాక్యురసీగా మనకి అవుట్పుట్ ఏదైతే ఇస్తుందో దాన్నే సాఫ్ట్వేర్ అంటారు. అది ఎలాంటి సాఫ్ట్వేర్ అయినా, లైక్ మనం చాలా సాఫ్ట్వేర్లు చూస్తూ ఉంటాం. మొబైల్లోనే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అంటే మన పనిని అవి తగ్గించి టైంని సేవ్ చేస్తూ ఉంటాయి. అలాగే మనకి అవుట్పుట్స్ అనేవి చాలా యాక్యురసీగా ఇస్తాయి. దీన్నే మనం సాఫ్ట్వేర్ అంటాం. మనకు తెలిసిన లాంగ్వేజ్లో నేనైతే మాట్లాడుతున్నాను, మీరైతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎస్ఏపి కూడా ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అనే సాఫ్ట్వేర్ మీద వర్క్ అవుతుంది. ఈఆర్పి సాఫ్ట్వేర్ అనమాట ఇది, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్కి వెళ్ళిపోతే వాట్ ఈజ్ ఎస్ఏపి మీన్స్ సిస్టమ్ అప్లికేషన్స్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అనమాట. ఎస్ఏపి ఫుల్ ఫామ్ వచ్చేసి ఇట్ ఈజ్ ఎన్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్. ఇట్ వాజ్ ఫౌండ్ ఆన్ 1 April 1972 ఇన్ జర్మనీ. జర్మనీ దేశంలో ఇది 1972లో ఫస్ట్ టైం అయితే ఇది ఫౌండ్ అయిందనమాట. ఇది ఎవరు కనిపెట్టారంటే ఐబిఎంలో ఉన్న 5 మెంబర్స్ ఎంప్లాయీస్ అనేది దీన్ని అయితే ఫౌండ్ చేయడం అయితే జరిగింది. అంటే దీన్ని కనుగొనడం అయితే జరిగిందనమాట. కమింగ్ టు దీని వెర్షన్స్ వచ్చేటప్పటికి ప్రతి సాఫ్ట్వేర్కి వెర్షన్ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ వెర్షన్ వచ్చేసి R/3. 3 అంటే 3 లేయర్స్ అనమాట. దీన్ని హిస్టోరిక్ వెర్షన్ అని పిలిచేవారు అప్పట్లో. దాని తర్వాత వెర్షన్ 2000కి వచ్చేటప్పటికి ఈసీసీ 6.0 వెర్షన్ అనేది మనకి రిలీజ్ చేశారు. దీన్ని లెగసీ వెర్షన్ అంటారు. ఈ వెర్షన్ వచ్చేటప్పటికి ఇప్పుడు కంపేర్ చేస్తే ఓల్డ్ వెర్షను, R/3 తర్వాత వచ్చిన వెర్షను ఈసీసీ 6.0 వెర్షన్ అనమాట.
సో, ఇది కాకుండా తర్వాత 2021 నుంచి డెవలప్ కూడా అవుతున్న వెర్షన్ వచ్చేసి ఎస్4 హనా. ఈ వెర్షన్ వచ్చేసి లేటెస్ట్ వెర్షన్ అండ్ ఫుల్లీ డేటాబేస్ అనమాట. మనకి చాలా ఫాస్ట్‌గా ఉంటుంది కంపేర్ టు ఆ 2 వెర్షన్‌తో పోలిస్తే. ఇది దీని యొక్క వెర్షన్స్ గురించి అయితే కంప్లీట్ ఇంట్రడక్షన్ అనమాట. సో, వాట్ ఆర్ ద మాడ్యూల్స్? మాడ్యూల్స్ అంటే ఏంటి అని అంటే ఒక సాఫ్ట్‌వేర్‌లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఆ మాడ్యూల్స్ ఏంటంటే మన ఎస్ఏపికి వచ్చేటప్పటికి ఎస్ఏపిలో మనకి బేసిక్‌గా 2 మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి మీరు బాగా. 2 మాడ్యూల్స్ అయితే మాత్రం దీంట్లో ఉంటాయి. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వెషన్‌లో చాలా ఇంపార్టెంట్. మీరు 1 ఇయర్, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి మీరు ఇంటర్వ్యూస్‌కెళ్ళినా వాళ్ళు అడిగి బేసిక్ క్వెషన్స్ అనమాట. వీటికి ఆన్సర్ చేయలేకపోతే మీరైతే అక్కడ డ్రాప్ అవుట్ అయితే ఖచ్చితంగా అయిపోతారు. బేసిక్స్ అనమాట ఇవి. వాట్ ఆర్ ద మాడ్యూల్స్ అని అడిగితే ఎస్ఏపి హ్యాస్ 2 మాడ్యూల్స్ బేసికల్లీ అని చెప్పాలి. ఫస్ట్ మాడ్యూల్ ఫంక్షనల్ మాడ్యూల్. సెకండ్ మాడ్యూల్ వచ్చేసి టెక్నికల్ మాడ్యూల్. 2 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. ఫంక్షనల్ మాడ్యూల్‌లో మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటే దీన్ని ఫికో అని చాలామంది పిలుస్తారు. అట్లా పిలవకూడదు. ఎఫ్ఐసిఓ అని పిలవాలి. అండ్ ఎస్ఏపి ఎంఎం మెటీరియల్ మేనేజ్మెంట్ అండ్ ఎస్ఏపి ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్ఏపి పిపి ప్రొడక్షన్ ప్లానింగ్, ఎస్ఏపి పిఎం ప్లాంట్ మెయింటెనెన్స్, ఎస్ఏపి హెచ్సిఎం హ్యూమన్ క్యాపిటలైజేషన్ మేనేజ్మెంట్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. అలాగే టెక్నికల్‌గా వచ్చేటప్పటికి అబాబ్ నెక్స్ట్ బేసిస్. ఈ 2 మాడ్యూల్స్ అయితే టెక్నికల్‌లో వస్తాయి. ఫంక్షనల్ మాడ్యూల్ అండ్ టెక్నికల్ మాడ్యూల్ 2 మాడ్యూల్స్ అయితే ఉంటాయి. ఎవరికైతే కోడింగ్ నేను చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తాను, కోడింగ్ నాకు చాలా ఇంట్రెస్టు, నాకు డెవలప్‌మెంట్ సైడ్ చాలా విల్లింగ్ ఉందనుకుంటే వాళ్ళకి నేను సజెస్ట్ చేసే మాడ్యూల్స్ ఏంటంటే అబాబ్. ఎందుకంటే మీకు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు టెక్నికల్‌లో అబాబ్ మాడ్యూల్ తీసుకున్నట్టయితే ఎనీ క్వాలిఫికేషన్ అండి ఇది. నాట్ ఓన్లీ డిగ్రీ అవ్వచ్చు, అలానే బీటెక్ అవ్వచ్చు, ఎంబీఏ అవ్వచ్చు. దీనికి ఏ క్వాలిఫికేషన్ లేదు ఎస్ఏపికి. ఎవ్వరైనా చేయొచ్చనమాట. ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళైతే కోర్స్ నేర్చుకొని మీరైతే జాబ్ అయితే చేయొచ్చనమాట. సో, టెక్నికల్ మాడ్యూల్స్ ఎవరికైతే కోడింగ్ మనకి వచ్చు, చాలా ఇంట్రెస్ట్ ఉందనుకున్నారో వాళ్ళైతే ఈ టెక్నికల్ మాడ్యూల్స్ తీసుకోండి. కంపేర్ టు ఫంక్షనల్ మాడ్యూల్స్ మీరు కంపేర్ చేస్తే దీని యొక్క సాలరీస్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే కోడింగ్ కాబట్టి మీకు ప్యాకేజెస్ అనేవి కంపేర్ చేస్తే చాలా ఎక్సలెంట్ ప్యాకేజెస్ వస్తాయి. కెరియర్ కూడా చాలా బాగుంటుంది. అలానే కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, బట్ ఓకే నేను జాబ్ చేయాలి ఎస్ఏపిలో అనుకున్న వాళ్ళు ఇవి కూడా ఏం తీసేయాల్సిన అవసరం లేదు. వీటికి కూడా దాంతో పాటుగానే వస్తాయి, బట్ కొంచెం తక్కువ ఉంటాయన్నమాట. సో, వాళ్ళ కోసం నేను సజెస్ట్ చేసే మాడ్యూల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఎఫ్ఐసిఓ, ఎంఎం, ఎస్డి, పిపి, పిఎం, హెచ్సిఎం. దీనికి మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఏ ఎడ్యుకేషన్ చేసామన్న లింక్ అయితే ఉండదు. ఎవరైనా చేయొచ్చు. కెమిస్ట్రీ అయినా, లేదా ఎంబీఏ అయినా, ఎంసీఏ అయినా, వేరే ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మనకు నచ్చిన మాడ్యూల్ తీసుకొని మనం దాని మీద వర్క్ చేయొచ్చు. మాడ్యూల్ తీసుకోవడంలో చాలామంది కన్ఫ్యూజన్ అవుతుంది. నేను ఏ మాడ్యూల్ తీసుకోవాలి? అసలు ఆ మాడ్యూల్స్ ఏంది? నాకు అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్ అని చెప్పి చాలామంది అనుకుంటారు. మన రిలేటివ్స్‌ని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో మాడ్యూల్ చెప్తారు. అది తీసుకొని మీరు మధ్యలో ఇబ్బంది పడి ఆ కోర్స్‌ని మధ్యలోనే ఆపేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ కోసం నేను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడైతే నేను చెప్తున్నాను. ఒకసారి చూడండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటే ఫినాన్స్ రిలేటెడ్ మాడ్యూల్ అనమాట. ఈ మాడ్యూల్ని ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదన్నా ఒక కంపెనీలో మీరు అమౌంట్ పే చేయాలన్నా, అమౌంట్ రిసీవ్ చేయాలన్నా అకౌంట్ పేయబుల్ అండ్ అకౌంట్ రిసీవబుల్ అని ఉంటుంది. ఏదైనా కంపెనీలో ఒక మెటీరియల్ మీరు కొంటున్నారు, వాళ్ళకి అమౌంట్ మీరు పే చేయాలి కదా. సో, అమౌంట్ పే చేయడాన్ని అకౌంట్ పేయబుల్ అంటారు. అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు ఒక ప్రొడక్ట్ తయారు చేసి మీరు బయట వాళ్ళకి అమ్మారు. వాళ్ళ దగ్గర నుంచి మీకు అమౌంట్ అయితే వస్తుంది. అది రిసీవ్ చేసుకుంటున్నారు కదా, దాన్ని అకౌంట్ రిసీవబుల్ అనుకున్నట్టయితే ఈ ఎఫ్ఐసిఓ ఏం చేస్తుందంటే మనీ రిలేటెడ్ ఫినాన్స్ అంటే మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యాండిల్ చేసే మాడ్యూల్ని మనం ఎఫ్ఐసిఓ మాడ్యూల్ అంటారు. ఎవరికైతే ఆ ట్రాన్సాక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఫినాన్స్ రిలేటెడ్ ఇది ఎవరికి బాగా యూజ్ అవుద్దంటే ఎంబీఏలో ఫినాన్స్ చేసి ఎవరైతే ఉంటారో నాట్ ఓన్లీ ఎంబీఏ బీటెక్ అయినా పర్లేదు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, మీరు ఎనీ డిగ్రీ మీకు ఫినాన్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక అకౌంట్స్ మీరు ఈ మాడ్యూల్ అయితే తీసుకోండి. అలానే ఎస్ఏపిఎంఎం ఇది మెటీరియల్ మేనేజ్మెంట్ అనమాట. ఇది మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ ఒక బైక్ తయారు చేయాలంటే దానికి చాలా రా మెటీరియల్ అనేది కావాలి.
లైక్ దానికి మెటల్ కావాలి, తర్వాత బ్రేక్స్కి దానికి సంబంధించిన మెటల్ కావాలి, టైర్స్ కావాలి, అలా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ అయితే కావాలి. ఒక కంపెనీలో అలా మెటీరియల్స్ చాలా మనకి ఉంటాయి కాబట్టి ఆ మెటీరియల్స్ని హ్యాండిల్ చేసే మాడ్యూల్ ఏవైతే ఉందో దాన్నే మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏపిఎస్డి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సేల్స్ అంటే మనకి ఒక కంపెనీలో మనకి మెటీరియల్ తీసుకున్నాక ఒక ప్రోడక్ట్ అనేది డెవలప్ అయిపోయింది, ఒక బైక్ అనేది మనం తయారు చేసేసాం. ఆ బైక్ని బయటికి అమ్మాలి అంటే కస్టమర్స్కి మనం సేల్స్ చేయాలి. సేల్స్ చేయాలంటే మనం ఏం చేయాలి, అక్కడ దానికి ఏదన్నా ఒక ఆఫర్ పెట్టి లేదంటే డిస్కౌంట్లు పెట్టి ఆ బైక్ అనేది మనకి బయటికి సేల్స్ అయితే చేస్తాం. ఆ దానికి సంబంధించిన మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని ఎస్డి మాడ్యూల్ అంటారు. దీంట్లో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సేల్స్ అంటే అమ్మడం లేదా కొనడం అని కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో. తర్వాత ఎస్ఏపిపిపి, దీని ప్రొడక్షన్ ప్లానింగ్ అంటారనమాట. ఇదేంటంటే ఏదన్నా మనం ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అంటే దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక ప్రొడక్షన్ ఉంటుంది. మొత్తం ప్రొడక్షన్ స్టేజ్ 1 నుంచి స్టేజ్ లాస్ట్ వరకు ఇన్ని స్టేజ్లు, ఒక 5 స్టేజెస్ 4 స్టేజెస్ అని ఉంటాయి. ఆ స్టేజెస్ మొత్తం ఈ మాడ్యూల్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. దానికి సంబంధించిన మాడ్యూల్ ప్రొడక్షన్ ప్లానింగ్ మాడ్యూల్ అనమాట. నెక్స్ట్ ఎస్ఏపి పిఎం, ప్లాంట్ మెయింటెనెన్స్. అంటే ఏదైనా కంపెనీలో ఒక ప్లాంట్ ఉంటుంది, దానికి మెయింటెనెన్స్ సంబంధించిన మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని ప్లాంట్ మెయింటెనెన్స్ మాడ్యూల్ అంటారు. ఇంకా లాస్ట్గా వచ్చేసి హెచ్సిఎం మాడ్యూల్, దీన్నే హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అంటారు, లేదంటే హెచ్ఆర్ మాడ్యూల్ అని కూడా కొన్ని సందర్భాల్లో పిలుస్తారు. ఇదేంటంటే మన ఎంప్లాయీస్ గురించి, హెచ్ఆర్ గురించి, వీళ్ళన్నింటినీ రిలేటెడ్కి సంబంధించిన మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని హెచ్సిఎం మాడ్యూల్ అంటారు. అలానే టెక్నికల్ మాడ్యూల్లో అబాబ్ ఉంది, అలానే బేసిస్ ఉంది. అబాబ్ అంటే ఫుల్లీ కోడింగ్ ఉంటుంది. అలానే బేసిస్కి వచ్చేటప్పటికి మనకి అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇవి రెండు కూడా టెక్నికల్లోకి వస్తాయి. లాగిన్స్, నెక్స్ట్ యూజర్సు, పాస్వర్డ్స్, ఇవన్నీ కూడా మనకి జనరేషన్ అంతా కూడా బేసిస్లోకి వస్తుంది అనమాట. ఇది కంప్లీట్గా మీకు మాడ్యూల్స్ గురించి అయితే నేను చెప్పడానికి ట్రై చేశాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ఆ మాడ్యూల్ తీసుకుని జాయిన్ అయితే అయిపోండి. ఎవరి డెసిషన్ మీకు అవసరం లేదు, ఎందుకంటే మీ డెసిషన్తో మీరు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకోవాలి తప్ప మా అన్న చెప్పాడు, మా బ్రదర్ చెప్పారు, మా అక్క చెప్పిందని చెప్పి ఎవరైతే టైం వేస్ట్ చేసుకుని వాళ్ళకి నచ్చిన మాడ్యూల్లో మీరు జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ అవ్వద్దు. నెక్స్ట్ ఈసీసీ అని చెప్పాను కదా ఇందాక, వెర్షన్స్లో మనం 3 వెర్షన్స్ మాట్లాడుకున్నాం. దాంట్లో ఈసీసీ తర్వాత S/4HANA. ఇప్పుడు ఈ రెండే కాబట్టి ఈ రెండింటి గురించి మనం చూద్దాం. వాట్ ఈజ్ ఈసీసీ అని అడుగుతారు. దానికి ఎంటర్ప్రైజ్ కోర్ కాంపోనెంట్ అనమాట. ఈసీసీ వెర్షన్ అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ కోర్ కాంపోనెంట్ వెర్షన్ అని చెప్పాలి. అలాగే వాట్ ఈజ్ S/4HANA అంటే S/4HANA ఫుల్ ఫామ్ అడిగితే బిజినెస్ సూట్. S4 అంటే బిజినెస్ సూట్, 4th జనరేషన్ అనమాట. S4 అంటే బిజినెస్ సూట్. హనా అంటే హై పెర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లయన్స్ అనమాట. సో ఇది దీని డెఫినేషన్. రెండింటికి డిఫరెన్స్ ఏంటి, మనం ఈసీసీ నుంచి S/4HANAకి ఎందుకు వచ్చాము అని చాలామందికి డౌట్ ఉంటుంది. వాళ్ళ కోసమే నేను ఇక్కడైతే ఈ టేబుల్ అయితే తీసుకుని వచ్చాను. మనకి జనరేషన్ చూసినట్టయితే ఈసీసీకి ఓల్డ్ ఎస్ఏపి ఈఆర్పి అనమాట. మరి S/4HANAకి వచ్చేటప్పటికి ఇది లేటెస్ట్ అనమాట. డేటాబేస్, ప్రతి దీంట్లో మనకి డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్ అనగానే మనకి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. డేటాబేస్ అంటే ఏం లేదు, సమ్ డేటా ఒక ప్లేస్ నుంచి ఫెచ్ చేసి మనకి ఇక్కడ తీసుకురావడాన్ని డేటాబేస్ అంటారనమాట. ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు లైక్ ఒక డ్రెస్ కానీ, లేదంటే ఒక ఫ్రూట్స్ కానీ, లేదంటే సంథింగ్ ఏదన్నా ఒక ఆయిల్ సోప్స్ కానీ మనం అక్కడ సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, డేటాబేస్ నుంచి ఫెచ్ అయ్యి మనకి ఈ యొక్క సర్వర్లోకి రావడం జరుగుతుంది. దాన్నే మనం డేటాబేస్ అంటారు. ఇక్కడ డేటాబేస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈఆర్పి అంటే ఓల్డ్ వెర్షన్ అనేది వర్క్స్ ఆన్ ఒరాకిల్ మీద వర్క్ అయ్యేది, లేదంటే ఎక్స్క్యూఎల్, D2, DB2 అండ్ ఎక్సెట్రా. వీటి మీద అయితే దీన్ని ట్రెడిషనల్ అంటారు. ట్రెడిషనల్ డేటాబేస్ అనమాట ఈసీసీ అంటే. ఈ డేటాబేస్ మీద వర్క్ అయ్యేది. కానీ S/4HANA అనేది దానికి ఓన్ డేటాబేస్ ఉంది, వీటితో ఏం సంబంధం లేదు. ట్రెడిషనల్ డేటాబేస్ కాకుండా దాని ఓన్ డేటాబేస్ ఏదైతే ఉందో వాటి మీద S/4HANA అయితే వర్క్ అవుతుంది అనమాట. స్పీడ్ విషయంకి వచ్చేటప్పటికి ఇది నార్మల్ ప్రాసెస్. అంటే మనకి కీబోర్డ్ ఫోను, స్మార్ట్ ఫోన్ ఎలా ఉంటాయో ఇది కీబోర్డ్ ఫోన్ అనమాట ఈసీసీ అంటే. ఇది వెరీ ఫాస్ట్ రియల్ టైం ప్రాసెసింగ్. ఇది మనకి స్మార్ట్ ఫోన్ ఎలా ఉందో అలా జెట్ స్పీడ్ అనమాట, 5G ఫోన్ అనమాట ఇది. డేటా స్టోరేజ్ వచ్చేటప్పటికి డిస్క్ బేస్డ్
ప్రాసెసింగ్. మన సీపీయూలో ఇదివరకు స్టోరేజ్ కోసం డిస్క్‌లు ఎలా వాడేవాళ్ళమో, అలా మనకి ఈఆర్‌పీలో అయితే ఈసీసీలో అయితే అలా వాడడం అయితే జరిగేది. సో, ఇప్పుడు ఇన్ మెమరీ ప్రాసెసింగ్ ఆర్‌ఏఎం, ర్యామ్ ద్వారా అయితే దీంట్లో ఎస్/4HANAలో వాడడం జరుగుతుందనమాట. మనకి డిస్క్‌లు అయ్యేం అవసరం లేకుండా. టేబుల్స్‌కొచ్చేటప్పుడు మోర్ కాంప్లెక్స్ టేబుల్స్. దీంట్లో టేబుల్స్ ఉంటాయి. ఇది మన అప్‌కమింగ్ టాపిక్స్‌లో మనం డిస్కస్ చేద్దాము. అవి టేబుల్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేవి దీంట్లో. ఎస్/4HANAకొచ్చేటప్పటికి చాలా సింపుల్ టేబుల్స్ అయితే మోడిఫై చేశారు. రిపోర్టింగ్ టేక్ మోర్ టైమ్. ఏదైనా రిపోర్ట్ చేయాలంటే చాలా టైం పట్టేది. మన ఎస్/4HANAలో ఇన్‌స్టెంట్ అనలిటిక్స్ అండ్ రిపోర్ట్స్ వెంటనే మనకి జనరేట్ అయిపోయాయన్నమాట. తర్వాత యూజర్ ఇంటర్ఫేస్కి వచ్చేటప్పటికి ఇది ఓల్డ్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఇది జియూఐ అంటే. దీంట్లో మనకి మోడర్న్ ఎస్ఏపి ప్యూరీ యాప్స్ కూడా రావడం జరుగుతుంది ఎస్/4HANAలో. అంటే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకి స్క్రీన్స్ అనమాట. బిజినెస్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి మోర్ మాన్యువల్ అండ్ కాంప్లెక్స్. మాన్యువల్ అంటే మనం మా డేటా అనేది ఎంటర్ చేయడం, మాన్యువల్గా చేయడం ఇవన్నీ కూడా ఇది ఈసీసీలో ఉండేవి. బట్ దీంట్లోకి వచ్చేటప్పుడు సింపుల్ అండ్ ఆటోమేటెడ్ అయితే అయిపోవడం జరిగింది. అలాగే టెక్నాలజీ వచ్చేటప్పటికి ట్రెడిషనల్ ఈఆర్పీ ఉండేది దీంట్లో స్మార్ట్ అండ్ ఫ్యూచర్ రెడీ ఈఆర్పీ అనేది దీంట్లో ఉందన్నమాట. క్లౌడ్ సపోర్ట్ అంటే దీంట్లో లిమిటెడ్ ఈసీసీలో. దీంట్లో క్లౌడ్ కంపాటబుల్ అంటే దీంట్లో లిమిటెడ్ కాదనమాట. కంపేర్ చేస్తే దీంతో మోర్ అనమాట ఎస్/4HANAలో. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి స్టేబుల్ కానీ ఓల్డ్ సిస్టమ్ అనమాట ఈసీసీ. ఎస్/4HANA వచ్చేటప్పటికి ఫాస్టర్ అండ్ సింపుల్ స్మార్టర్ సిస్టమ్ అనమాట. సో, మనం టేబుల్ అయితే చూసాము. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఈసీసీ అనేది మనకి ఇదివరకు 3G నెట్వర్క్, 4G, 5G అని 3 నెట్వర్క్స్ వచ్చాయి మన మొబైల్‌లో. ఈసీసీ వచ్చేటప్పటికి 4G నెట్వర్క్. ఇప్పుడు ఎస్/4HANA వచ్చేటప్పటికి 5G నెట్వర్క్. 3G నెట్వర్క్ ఏంటంటే మనకి 6/3 ఉంది కదా, దాన్ని 3G అనుకోండి. 3G, 4G, 5G. సో, మూడిట్లో మన ఏ నెట్వర్క్ బెటర్? ఇప్పుడు 5G నెట్వర్కే కదా. సో, అందుకే ఎస్/4HANA అనేది చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది కాబట్టి, సో, మనం అందుకే ఎస్/4HANA అనేది వాడడం జరుగుతుందనమాట. సో, దిస్ ఈజ్ అబౌట్ కంపారిజన్ ఆఫ్ ఈసీసీ అండ్ ఎస్/4HANA. ఇక్కడి వరకు చాలామందికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ టాపిక్స్ ఒకసారి అయితే మీరు మళ్ళీ రివైజ్ చేసుకోండి. దీంట్లో మాడ్యూల్స్ మనం కవర్ చేసాము. అలాగే దీంట్లో డిఫరెన్స్ అనేది మనం కవర్ చేసాము. ఇప్పుడు మాడ్యూల్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అలానే మీరు ఏ కోర్సు చేసినా లేదంటే ఏ డిగ్రీ మీరు పూర్తి చేసినా మనం ఎస్ఏపి అయితే తీసుకోవచ్చని నేను చెప్పాను. ఇప్పుడు నేను ఎక్స్పెషల్లీ చెప్పే మాడ్యూల్ ఏంటంటే, నేను ఎంఎం రిలేటెడ్ కాబట్టి, అంటే నేను ఎంఎం మాడ్యూల్ కోర్సు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి, నేను ఎంఎం సంబంధించిన కోర్స్ అయితే మీకు చెప్తానన్నమాట. ఎవరైతే ఎంఎంకి నేర్చుకోవాలి మెటీరియల్ మేనేజ్మెంట్ అనేవాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ కోర్స్ అయితే కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి. వీడియోస్ రెగ్యులర్గా మీరు ఫాలో అవుతూ ఉంటే మీకైతే కంపల్సరీ 100% నాలెడ్జ్ అయితే మీకు రియల్ టైం నాలెడ్జ్ వస్తుంది. అలాగనే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. త్వరగా అయితే సెటిల్ అవ్వడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో, నేనైతే ఎంఎం బేస్డ్ ఏదైతే మాడ్యూల్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఉన్నాయో అవైతే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు అవి చూస్తూ, అవి ఫాలో అవుతూ, అలానే కింద కామెంట్స్ చేస్తూ మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు కామెంట్ సెక్షన్లో పెడితే ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమందికి అర్థమవుతుంది, ఎంతమంది వరకు ఈ వీడియో వెళ్తుంది అనేది నాకైతే తెలుస్తుంది. నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలానే మీకు జాబ్ వచ్చినట్టయితే అంతకన్నా నాకు కావాల్సింది ఏం లేదు. నేను ఎవరిని ఉద్దేశించి ఏమీ చెప్పట్లేదు. అందరూ బాగుండాలి, అందరికీ జాబ్ రావాలనే ఉద్దేశంతో నేను ఎస్పెషల్లీ వీడియోస్ అయితే చేస్తున్నాను. కానీ నేను ఏమి ఉద్దేశించి అయితే వీడియోస్ చేయట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూసాక మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి నేను ఎంఎం సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ పీడిఎఫ్లో నేను ఆల్రెడీ సిరీస్ సంబంధించిన కాన్సెప్ట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి మనం ఎంఎం సంబంధించిన టాపిక్స్ అయితే స్టార్ట్ చేస్తాము. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉండి ఏ మాడ్యూల్ తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి, ఆర్ డైరెక్ట్ లేదంటే మెయిల్ చేయండి. నేనైతే రెస్పాండ్ అయ్యి నాకు తెలిసిన వరకు నేనైతే గైడెన్స్ ఇస్తాను. మీరు అయితే యూట్యూబ్ చరిత్రలోనే ఎప్పుడు చూడలేనటువంటి కోర్స్ అయితే నేను మీకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేస్తాను. బట్ లిమిటెడ్ వరకే మీకు డెమో వీడియోస్ అయితే వస్తాయి. తర్వాత ఏవైతే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అవైతే మనం జూమ్ మీటింగ్లో కానీ లేదంటే టీమ్స్లో కానీ కనెక్ట్ అయ్యి అయితే మనం ఫాలో అవుతాము.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ గైస్.